హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2లో ఎక్సర్సైజ్ 2.2 రిమైనింగ్ సమ్స్ అనేది నేర్చుకుందాం. ఓకేనా? 9th సమ్ నుంచి చూడండి. ద లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 8 meters లెస్ దెన్ ట్వైస్ ఇట్స్ బ్రెత్. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 56 meters, ఫైండ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెత్. ద లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ అంటే లెంత్ ఎంత ఇచ్చాడంటే బ్రెత్కి 2 times ఎక్కువ ఉండి మళ్ళీ అందులోంచి -8 అనేది తక్కువ, అంటే 8 అనేది తక్కువ అంట బ్రెత్ కన్నా. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ ఆల్రెడీ ఇచ్చారు 56 meters. అంటే చూడండి, లాస్ట్ వీడియోలో 8th సమ్ చెప్పాను కదా, సేమ్ అదే మాట ఇది కూడా అలాగే చేయాలి. ఒకసారి చూడండి, చెప్తే వర్కింగ్ చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. 9th సమ్ బ్రెత్ ఆఫ్ రెక్టాంగులర్ మనకు తెలీదు. బ్రెత్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ లెట్ x అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ ఇది ఏంటన్నాడు, బ్రెత్ కన్నా 2 times ఎక్కువ అంటే 2x, మళ్ళీ ఎంత తక్కువ -8 times, 8 twice అని ఇచ్చాడు కదా, 8 meters లెస్ అని, అందుకు 2x - 8. ఓకేనా? ఇప్పుడు చూడండి, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, ఇప్పుడు అది కట్టాలి మనం. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ ఎంత, ఫార్ములా 2 × L + B. ఇప్పుడు లెంత్ అంటే ఎంత, 2x - 8, బ్రెత్ అంటే +x ఈక్వల్ టు టోటల్ ఎంత ఇచ్చాడు, 56 meters అనేది ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, 2 × 2x + x ఎంత, 3x - 8 ఈక్వల్ టు 56. ఇప్పుడు ఈ 2ని ఇటువైపు పంపించేద్దాం. 3x - 8/56/2 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 228 సార్. ఇప్పుడు 3x - 8 ఈక్వల్ టు 28. ఈ -8ని అటువైపు పంపించేద్దాం. 3x ఈక్వల్ టు 28, ఈ -8 ఇటువైపు వెళ్తే +8. 3x ఈక్వల్ టు 28 + 8 ఎంత అవుతుంది, 36. ఇప్పుడు x ఈక్వల్ టు 36/3. 3 1s are 3 12s are. x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 12 అనేది వచ్చింది. సో బ్రెత్ వాల్యూ వచ్చేసి ఎంత, 12. ఇప్పుడు లెంత్ అంటే ఎంత, 2x - 8 తీసుకున్నాం కదా, ఇప్పుడు x ప్లేస్లో 12 వేద్దాం. 2 12s are 24 - 8, 24లోంచి 8 తీస్తే ఎంత, 16. టోటల్ వచ్చేసి లెంత్ 16, బ్రెత్ వచ్చేసి 12. అంతే, చాలా సింపుల్. నెక్స్ట్ సమ్ 9th సమ్ చూద్దాం. 10th సమ్. 2 equal sides of a triangle are each 5 meters less than twice the third side. ఇది కూడా సేమ్ చూడండి, ఇందాక సమ్ లాగే. 2 equal sides of a triangle, రెండు ట్రయాంగిల్లోని 2 equal sides ఉన్నాయంట. ఓకేనా? ఆర్ ఈచ్ 5 meters లెస్ దెన్ ట్వైస్ ద థర్డ్ సైడ్. ఒక్కొక్క సైడ్ ఏంటంటే థర్డ్ సైడ్ కన్నా 2 times ఎక్కువ ఉండి దాంట్లోంచి 5 అంటే 5 లెస్ ఉందన్నమాట. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ 55 meters, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ సైడ్స్. మొత్తం పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు, 55 meters. మనం ఈచ్ సైడ్ ఎంత అనేది కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి, థర్డ్ సైడ్ అనేది మనకు తెలీదు. థర్డ్ సైడ్తోనే కదా ప్రతిదాన్ని కంపేర్ చేశాడు. థర్డ్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, దాన్ని ఏంటి, లెట్ ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఈక్వల్ సైడ్స్, 2 sides ఏంటి, ఈక్వల్ సైడ్స్ అన్నాడు. ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ట్వైస్ ద థర్డ్ సైడ్ అంటే ఎంత, 2x. ట్వైస్ అంటే ఎంత, 2 × x, 2x కదా. ఇప్పుడు ఎంత ఇచ్చాడు, 5 లెస్ ఇచ్చాడు, అంటే 5 less than the third side. దానికి 5 తక్కువ అంట, అంటే 2x - 5.
ఇప్పుడు చూడండి పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత టోటల్ చూడండి. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏంటి, 3 సైడ్స్. అంటే 3 సైడ్స్ని మనం ఫస్ట్ ప్లస్ చేయాలి. అంటే చూడండి ఎక్స్ ప్లస్ 2x అంటే ఇదే 2 టైమ్స్ కదా, 2x - 5 ప్లస్ 2x - 5 మొత్తం 3 సైడ్స్ కదా. సో 2 సైడ్స్ ఏంటి ఈక్వల్ అన్నాడు, అందుకు 2x - 5 2x - 5 ఈక్వల్ టు ఎంత, టోటల్ ఎంత ఇచ్చాడు 55కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి 1 2 3 2x + 2x 4x + 1x ఎంత 5x -5 -5 అంటే ఎంత -10 ఈక్వల్ టు 55. ఈ -10 అటువైపు వెళ్తే +10 55 + 10 65. x ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై అవుతుంది. 5 1 జర్ 5 13 జర్ ఎక్స్ వాల్యూ అంతా 13. సో థర్డ్ సైడ్ ఎంత వచ్చింది మనకి, థర్డ్ సైడ్ ఈక్వల్ టు 13. ఇప్పుడు ఈక్వల్ సైడ్ అంటే రెండు ఒకదానికి కడితే మనకు సరిపోద్ది. 2x - 5 కదా, ఎక్స్ ప్లేస్లో 13 వేద్దాం -5 2 13 జర్ 26 -5 26లోంచి 5 తీస్తే 21. సో 2 సైడ్స్ ఎంత 21. అదర్ 2 సైడ్స్ మనకు తెలిపింది, థర్డ్ సైడ్ కూడా 13. సో దీంతో ఈ సమ్ కూడా అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ చూడండి 11th సమ్. 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 12 degrees, ఫైండ్ ద యాంగిల్స్ అంటున్నాడు. ఓకేనా, మనం ఏంటంటే యాంగిల్స్ అనేది కనుక్కోవాలి. 2 కాంప్లిమెంటరీ అంటే 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎంత ఇచ్చాడు 12 degrees. నేను సమ్ చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి సమ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. ఫస్ట్ యాంగిల్ మనకి 1 యాంగిల్ ఎంతో చూద్దాం. ఫస్ట్ 1 యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్, మనకు అసలు యాంగిల్ అనేది తెలీదు, దాన్ని ఏంటంటే లెట్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు చూడండి అదర్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్లోని అదర్ యాంగిల్ ఎంత, సపోజ్ చూడండి మొత్తం ట్రయాంగిల్ ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది, అందులోంచి -x అనేది తీసేయండి. ఇప్పుడు డిఫర్ బై 2 యాంగిల్స్, మనకి ఆ రెండిటి యొక్క యాంగిల్స్ ఎంతో మనం చెప్పాలి. అంటే ఏంటి x - 90 - x, ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ అనేది మనం చెప్పాలి. డిఫర్ బై 12 అని ఇచ్చాడు కదా, ఇప్పుడు అదేంటో అర్థమవుతుంది. ఈ రెండింటికి 12తో మనం ఏంటంటే ఈక్వల్ చేయాలి. ఈక్వల్ టు 12 degrees అనేది డిఫర్ బై 12 అన్నాడు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు చూడండి x - 90 - ప్లస్ x ఈక్వల్ టు 20, x + x 2x -90 ఈక్వల్ టు 20. ఈ -90 అటువైపు వెళ్తే ఎంత +90, 2x ఈక్వల్ టు 20 + 90 20 + 90 ఎంత, సారీ ఇక్కడ 20 కాదు 12 + 90 ఎంత 102. ఇక్కడ x అనేది డివైడ్ అయిపోతుంది, ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్ x ఈక్వల్ టు 102/2 2 1 జర్ 2 51 జర్. సో x వాల్యూ వచ్చేసి ఎంత 51. 1 యాంగిల్ వచ్చేసి ఎంత 1 యాంగిల్ ఈక్వల్ టు 51. అదర్ యాంగిల్ ఈక్వల్ టు 90 - x. సో 90 - 51, 90లోంచి 51 తీస్తే ఎంత 39 degrees అంతే. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి 12th సమ్ చూడండి. ద ఏజెస్ ఆఫ్ రాహుల్ అండ్ లక్ష్మి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:7. రాహుల్ అండ్ లక్ష్మి యొక్క ఏజెస్ ఏంటి రేషియోలో ఇచ్చాడు 5:7. 4 years later ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బీ 56. 4 years తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరు ఏజెస్ యాడ్ చేస్తే ఎంత అంటే వాళ్ళ ఏజ్ 56 years అంట. ఓకేనా, ప్రెజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఆర్ దేర్ ప్రెజెంట్ ఏజ్. ఫస్ట్ రేషియోలో ఉన్నదాన్ని ఎలా చేయాలో చూడండి. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రాహుల్ 5:2 అంటే 5:7 అంటే ఎంత 5x, దీంతో xతో చూసుకుందాం. ఓకేనా,
ఎక్స్ అనేది మల్టిప్లికేషన్ చేయాలి కదా, రేషియోలో ఇచ్చాడు. నెక్స్ట్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ లక్ష్మి ఎంత 7x. సో 4 years లేటర్ అంటే తర్వాత ఆఫ్టర్ 4 years తర్వాత ఆఫ్టర్ 4 years అంటే ఏంటి, +4 అనేది యాడ్ అవుతుంది. ఏజ్ ఆఫ్ రాహుల్ ఎంత 5x + 4. ఏజ్ ఆఫ్ లక్ష్మి 7x + 4. ఇప్పుడు టోటల్ ఏజ్ వాళ్ళిద్దరిది వచ్చేసి అంత 56 years అన్నాడు కదా. టోటల్ ఏజ్ ఆఫ్ రాహుల్ అండ్ లక్ష్మి ఎంత 56 years. ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేద్దాం. చూడండి 5x + 4 7x + 4 = 56. 5x + 7x ఎంత 12x. 4 + 4 8 = 56. ఈ +8ని అటువైపు పంపించేద్దాం. 56 - 8 12x = 56 నుంచి 8 తీస్తే ఎంత 48. ఇక్కడ 12 అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై ఎక్స్ వాల్యూ అనేది మనకు తెలియాలి కదా, సో అలా చేస్తున్నాం. 48/12 12 1 * 12 4 x = 4 years. సో ఎక్స్ వాల్యూ అనేది మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఏజ్ ఆఫ్ రాహుల్ ఎంత 5x కదా, అంటే 5 × 4 5 4 20. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ లక్ష్మి 7x అంటే 7 × 4 7 4 ఎంత 28. అంతే. సో దీంతో ఏజెస్ కూడా మనం కనుక్కున్నాం, అయిపోయింది సమ్. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి 13 సమ్. దెర్ ఆర్ 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇన్ ఏ టెస్ట్. మొత్తం ఎన్ని ఉన్నాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 180 ఉన్నాయంట. ఏ క్యాండిడేట్ గెట్ 4 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఒక కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ వస్తుంది, 4 marks వస్తుందట. అండ్ ఫర్ ఎవ్రీ అన్ఎంటెడ్ ఆర్ రాంగ్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ 1 mark ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ ద టోటల్ స్కోర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్. డిడక్టెడ్, ఓకేనా. ఒకవేళ ఆన్సర్ మీరు రాయకపోయినా రాంగ్ రాసినా ఏంటంటే 1 mark అనేది మైనస్ చేస్తారు. ఇఫ్ ఏ క్యాండిడేట్ స్కోర్డ్ 450 marks ఇన్ ద టెస్ట్, హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ హీ ఆన్సర్స్ కరెక్ట్. టోటల్ తనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 450 marks వచ్చినాయి అంట. అంటే తను ఎన్ని మార్క్స్ అనేది, అంటే ఎన్ని క్వశ్చన్స్ అనేది తను కరెక్ట్గా రాసింది అనేది మనం చెప్పాలి. చూడండి 13 సమ్. ఫస్ట్ చూడండి, క్యాండిడేట్ అటెంప్ట్స్ కరెక్ట్ ఆన్సర్స్ మనకు తెలియదు. మొత్తం ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ అనేది తను చేసిందో మనకు తెలియదు. దాన్ని లెట్ ఎక్స్ అనుకుందాం. క్యాండిడేట్ అటెంప్ట్స్ అంటే నాట్ కరెక్ట్ ఆర్ నాట్ అటెంప్ట్ అంటే అసలు అటెంప్ట్ చేయలేనివి, లేకపోతే ఇన్కరెక్ట్ ఆన్సర్స్, ఓకేనా. ఏదైనా పర్లేదు. ఏంటి మొత్తం అది కూడా మనకు తెలీదు. కానీ టోటల్ క్వశ్చన్స్ ఎన్ని, మొత్తం 180. అందులో కరెక్ట్ ఎన్ని రాసిందో తెలిస్తే ఎన్ని తప్పు రాసిందో అనేది మనకు తెలుస్తుంది. అందుకే 180 - x అనేది నేను రాశాను అనమాట, ఓకేనా. ఎన్ని కరెక్ట్, మొత్తం టోటల్ 180 అన్నాడు క్వశ్చన్స్. అందులో ఎన్ని కరెక్ట్ రాసిందో మనకు తెలిస్తే అందులోంచి ఎన్ని తప్పు రాసింది అనేది, అంటే రాయలేనివి తప్పు రాసినవి కూడా మనకు తెలిసిపోతాయి. సో 180 - x అనేది నేను పెట్టాను. ఇప్పుడు చూడండి, కరెక్ట్ ఆన్సర్స్ మార్క్స్ ఎన్ని ఇచ్చాడు, 4 ఇచ్చాడు. అంటే ఈచ్ కరెక్ట్, ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాసింది, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 4 × x అని అర్థం, అంటే 4x. ఇప్పుడు నాట్ అటెంప్ట్, ఇప్పుడు చూడండి టోటల్ ద క్యాండిడేట్ టోటల్ మార్క్స్, ద క్యాండిడేట్ టోటల్ మార్క్స్ ఎంత 450. సో ఇప్పుడు మనకి ఏంటంటే టోటల్ తెలుస్తుంది 4x నుంచి ఇది మైనస్ చేయాలి. అంటే
minus 180 minus of x equal to టోటల్ ఎంత 450. ఇక్కడ మధ్యలో ఇంకా ఒకటి చూడండి, ఒకటి చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అది ఇక్కడ మైనస్ అనేది ఎలా చేశానో మీకు చెప్తాను. అంటే నాట్ కరెక్ట్, not attempt అండ్ ఇన్కరెక్ట్. ఎన్ని మార్క్స్ మైనస్ చేస్తున్నాడు? -1. సో 180 మైనస్ ఎక్స్, -1తో ఇది ఇలా చేయనమాట. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. 4x -1తో ఎంత ఇంటూ చేసిన అంతే కదా, మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ ఇంటూ ఇక్కడ ఏం లేకపోతే ఎంత ప్లస్ ఉన్నట్టు, -180 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈక్వల్ టు 450. 4x ప్లస్ ఎక్స్ ఎంత 5x మైనస్ 180 ఈక్వల్ టు 450. -180 అటువైపు పంపించేద్దాం. 450 ప్లస్ 180, 5x ఈక్వల్ టు 450లో 450 ప్లస్ 180 ఎడిషన్ చేస్తే ఎంత 630. x ఈక్వల్ టు 630/5. 5 1 జార్ 5, 126 జార్. ఇప్పుడు x వాల్యూ ఎంత వచ్చింది? 126 అనేది వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని మనకి? టోటల్ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి 126. ఓకేనా? ఇన్కరెక్ట్ అండ్ నాట్ అటెంప్ట్ ఎన్ని? 180 మైనస్ ఎక్స్ కదా చేయాలి. సో 180 మైనస్ ఎంత 126, 180లోంచి 126 తీస్తే 54. టోటల్ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని? 126, ఇన్కరెక్ట్ ఎన్ని? 54. దీంతో 13 సమ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ 14, 15, 16, 17 రిమైనింగ్ 4 సమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.